నామినేషన్ వేశారు. రేపు మాపో గుర్తులు కూడా రాబోతున్నాయి. ఈ లోపు ప్రచారం మొదలు పెట్టేద్దామని రెడీ అవుతున్న అభ్యర్థులకు కొన్ని చోట్ల ఓటర్లు ఊహించని షాక్ ఇస్తున్నారు. ప్రలోభాలకి మేము లొంగమంటూ కొందరు, అసలు తమని ఓటే అడగద్దని మరికొందరు పెడుతున్న కండిషన్లతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకోవడం అభ్యర్థుల వంతైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి రెండో విడత ఎన్నికల కోసం గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. ఓవైపు నామినేషన్ల ఉపసంహరణకు ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. ఓట్ల కోసం వచ్చే అభ్యర్థులకు ఓటర్లు కూడా తమదైన శైలిలో సమాధానాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎల్లంకొండ వెంకటరెడ్డి తన ఇంటి ప్రహరీ గోడపై డబ్బులు తీసుకుని ఓటు వెయ్యం అంటూ వాల్ రైటింగ్ రాశాడు. ప్రభావితం చేస్తే చర్యలు తీసుకుంటాం, తమ ఇల్లు సీసీ కెమెరా పరిధిలో ఉందంటూ రాయించాడు. ఈ వాల్ రైటింగ్ సూర్యాపేట జిల్లాలో చర్చనీయాంశమైంది. నాకున్న ఇంటికాడ ఒక హెచ్చరిక రాయడం జరిగింది. ఎవరు వాల్ పోస్టర్లు డోల్ పోస్టర్లు అంటించరాదు, డబ్బులు మద్యం తీసుకొని ఇవ్వరాదు, దేనికి ప్రలోభ పెట్టరాదు అనే ఉద్దేశంతో ఒక వాల్ పోస్టర్ రాయడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికైనా మన జనాలు మారి ఎవరు రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా మనం మంచి క్యాండిడేట్ ఎన్నుకొని చేసుకుంటే రేపు ఏదైనా అభివృద్ధి చేసుకోవడం అడగడానికి వీలు పడుతున్న ఉద్దేశంతో అది రాపియడం జరిగింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మేటి చందాపురం గ్రామ పంచాయతీలో పగిళ్ల రామచంద్రం దంపతులు ఇంటి ప్రహరీ గోడకు ఎన్నికల్లో మా ఓటును డబ్బును మద్యానికి అమ్ముకోము అని హెచ్చరిక బోర్డు వ్రాసి పెట్టారు. పోటీ చేసే అభ్యర్థులు వారింటికి రాగానే హెచ్చరిక బోర్డు చదివి ఇంట్లోకి వెళ్లాలని బోర్డు రాసి పెట్టారు. మేటి చందాపురం గ్రామ ప్రజలకు కనువిప్పు కలగాలని, మన ఓట్లను డబ్బులకు బిర్యానీకి అమ్ముకోవద్దని వారు చెప్తున్నారు. డబ్బుకు మందుకు ఓటు అమ్ముకోనని రాసుకున్నాను. అలాగే మా గ్రామంలో అందరూ కూడా ఈ పద్ధతి పాటించి ఎవరు కూడా డబ్బుకు మందుకు ఓటు అమ్ముకోవద్దు. ఓటు అమ్ముకోవడం అనేది తప్పు. అలాగే మా రాష్ట్రంలో మా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు తమ గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లడానికి సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టమని ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామానికి సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టేంత వరకు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్టుగా గ్రామస్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేము దేనికైనా ఊళ్ళోకి పోవాలి, మాకు రేషన్ కార్డుకైనా మాకు పింఛన్కైనా దేనికైనా మేము సరుకులు తెచ్చుకోవాలన్నా దేనికైనా ఊళ్ళో పోవాలి సార్. మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము చాలా వికలాంగులు సార్, ఇక్కడ నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వస్తుంటే పోతుంటే కూడా మాకు బస్సులు కూడా ఆపుతలేరు సార్, ఎక్కడానికైనా దిగడానికైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రోడ్డు వేస్తలేరు సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము మొత్తానికి ఓటర్ల సామాజిక స్పృహ చైతన్యం అభ్యర్థులకు కష్టాలు తెప్పిస్తోంది. దీంతో వారిని మెప్పించేందుకు కొందరు, ప్రలోభ పెట్టేందుకు మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు.